వాక్యాన్ని కోసము మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సాక్షుల చేత మరి దింపడానికి మరి నిజంగా డాక్టర్ కొంతమంది చనిపోతాంటారు, కొంతమంది మందుల చేత, కొంతమంది ప్రార్థన చేత, కొంతమంది డబ్బంతా కథం అయిపోయిన తర్వాత మనిషిని లోపల పెట్టుకొని ఇంకా బ్రతుకుందని మరి దొంగ డాక్టర్లు పైసలు తినే లోకం వచ్చేసిందండి. కారణంగా చూడండి, మన దేవుడు నిజమైన దేవుడు కదా, మన దేవుడు నిజమైన రక్షకుడు. ప్రార్థించిన వెంటనే నీ విశ్వాసం బట్టి దేవుడు నూతన జీవితాన్ని మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మన దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9 మాసంలో మరి మొదటి ఈ పరిశుద్ధమైన దినము ఆదివారంలో పరిశుద్ధమైన దినంలో మరొకసారి దేవుడు ఇచ్చిన కృప కలిగేటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అండి రాత్రి పండుకున్నాక వర్షం వచ్చిందా, పండుకోకుండా వర్షం వచ్చిందా? ఎంతమంది వచ్చింది? కొంతమంది పండుకోవడానికి జాగ్రత్త సుమా. అలాగనే భూకంపం వస్తుంది, అలాగనే సుడిగాలులు వస్తాయి. మనం అనుకుంటాము ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా ఇంకొకటి క్రీస్తు పెద్ద చర్చి మీద పుట్టకుంది కదా, వారికి ఏ ప్రాబ్లం రాదండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ సముద్రం ఉంటే వస్తాయా? ఎప్పుడు ఏమి అవుతుందో ఎవరికి తెలియదు. అందుకే నేను పదే చెప్తాను, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఉపవాసంలో పట్టుదల ప్రార్థన మీ గిన్నె నిండి పొట్టిపోవాలని దావీదు కీర్తన 23 వాక్యంలో చెబుతున్న వాక్యంలో ఏమన్నంటే మనం అన్ని విషయంలో ప్రార్థన పరిపూర్ణంగా ఉండాలి, వాక్యంలో ఉండాలి కదా. మరి మధ్యాహ్న కాలంలో మరి మంచి ఆకలి తిన్నట్టు మనకు ఆత్మీయ ఆకలి వారి వాక్యం కట్టుకొస్తాం. మనము మరి సాక్షాల దేవుడు దీవించి మరి ఆశీర్వదించే కాక. మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకోకండి, భయపడకండి. మరి ఉరుములు మెరుపులు వస్తాయి, ఎవరైనా చూసిందా? బయట ఎలా చూసిందండి? దానికన్నా భయంకర గుట్ట మీద పడుతుందంటారు. నమ్ముతారా? రాత్రి దేవుడు చూపిస్తున్నారు, రెండు పాయలు ఎట్టిదంట. మరి అందులో ఎంతమంది చనిపోతారో, ఎంతమంది కాలిపోతారో, ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. కానీ మరి దేవుని ఉగ్రత దిగిందంటే ఎవరు ఆపడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన పదే ఏం చెప్తున్నాడు? రా నా వద్దకు రా, ప్రార్థించు, నా ఇచ్చిన ఈ గంధాన్ని మొత్తం కంప్లీట్ చేయి. హల్లెలూయా. కానీ దేని చేద్దాం మనము? ఈ గంధాన్ని ఏం చేద్దామా? ఇప్పుడు మన అన్నంలో కళ చేసుకున్న తర్వాత ఎంతమంది ఉన్నది నాకు సిగ్గు అవుతుంది, నేను సగం తినిపోతాను. ఎవరన్నా ఏం చేస్తామంటే మనము మొత్తం నేసేస్తే చూసి కొత్తగా ఎక్కడన్నా లోపల ఆకలితో వెళ్ళాక చూస్తాము. కొత్తగా సిగ్గుపడకుండా అడుగుంటామని నేను ఎందుకు చెప్తున్నా? దయచేసి ఏమి హైదరాబాద్ ఏం అవుతలేదని నువ్వు అనుకోకండి. ఎప్పుడు ఏమైతే తెలియదు. కానీ ఎవరి ఫ్యామిలీలో, ఎవరి కుటుంబంలో ప్రార్థనలో కట్టబడాలని ఆశ అన్నమాట. మనం ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆత్మరీతిగా, ప్రార్థనగా, విశ్వాసంగా నిజంగా మన ఆ ఊరులకు చూడటానికి వస్తున్నది, మనలో రూమ్లోకి వస్తుంది. నిజంగా భయంకరమైనది. నేనే భయపడ్డాను, ఫోనే పనిచేస్తున్నాను. హల్లెలూయా. దానికి ఏమో మన ఫోన్కి మన అవుతుంది అని నేను పనిచేసుకున్నా. దయచేసి మరి పదే మీరు సంఘాని కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు తెలియదు. కానీ లేని కొత్త ముట్టలు వస్తున్నాయండి, కొత్త అక్కడ 2 సార్లు ఇక్కడ కడప కిందికి వస్తాయి, ఆ మూలకి వస్తాయి, ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే నల్ల పట్టి ఇట్లా దొరుకుతుంది. అంతా పచ్చిమైపోయింది. కాలు కట్టినాక ఒకటి ఇదంతా పచ్చిమైపోయింది అనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనం సంఘం కోసము మనం ఎక్కువ ప్రార్థించినట్టయితే సంఘము అద్భుతాలు మనము చూడగలుగుతాం. హల్లెలూయా. చూద్దామా కీర్తనలో ఏమంటున్నారు? చూద్దామా? మంచిది. ఎంతమంది ఈరోజు ఉదయం బైబిల్ చదివి చెప్పండి. ఉదయం నేను లోపంగా బైబిల్ చదువుతున్నారా? 2 మంచిది. బైబిల్ ధ్యానించుట మంచిది కదా. కీర్తన 92 ఏమంటాడండి దావీదు? యెహోవాను స్తుతించుట మంచిది. ఆ మంచి మనసులకు, యథార్థవంతులకు కష్టంలో, బాధలో, వేదనలో, కష్టంలో ఏమంటాడంటే యెహోవాను స్తుతించుట మంచిది.
ఏ మంచిదండి? నిద్ర లేదు, గుండె లేదు, ప్రాణం లేదు, ఎటు చూసినా ఇంకా కరువులే కనిపిస్తుంది అంటే అందులో ఎప్పుడు యెహోవాను స్తుతించడం మంచిదని ఎప్పుడు అనుకుంటున్నావో అది మంచిదే జరుగును. అవుతుందా అవుతుందా కాదా అని అట్టి డౌట్లు వేసే వద్దకు వచ్చిన వారివన్నీ మనము ఆలోచించకండి. మంచిదైనప్పుడు మంచి తలుతుంది అనమాట. వేసే పిల్లలు ఏమనుకోవాలంటమా? మంచిగా తలుచుకోవాలి. మంచి ఈరోజు నేను ఏడ్చినా రేపు నాకు కన్నీళ్ళు తుడిచే దేవుడు నమ్మదగిన దేవుడిని నేను నమ్ముకున్నాను. మనసులు ఏడిపిస్తుందేమో, మనసులు నింద పెడుతుందేమో, వేదన పెడుతుందేమో, ముంగట రాని నవ్వుతున్నామో, వెంట నుండి నిన్ను పొడుస్తున్నాము కానీ నువ్వు చూస్తున్నావు కానీ యేసయ్య మాత్రం చూస్తున్నాడు. నీ వెంట ఎవరు యుద్ధం చేస్తున్నాడు? యెహోవా చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాతో ఏం మాట్లాడుతూ చూద్దాం. అది కీర్తన 64 కీర్తన 64 కీర్తన మొదటి చూద్దామని. దేవా, నేను మొదలుపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రువైన నుండి నా ప్రాణం కాపాడు. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించదు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టలేదు. వారు దురాలోచన దృఢపరుచుకుంటారు. చాటుగా ఊళ్ళ నొట్టుటకు యోచించుకుంటారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులు. చూడండి, అక్కడ మనం చూసినట్టయితే కీర్తన 64లో అలా పలుకుతూ మనం అదే కీర్తన 46 ఏం పలుకుతున్నాము వాక్యము? దేవుడు మన చూసినాం. ఎప్పుడంటే మనకు ఆపద కాలంలో, కష్టకాలంలో నమ్మదగిన దేవుడు, నీ దేవుడు నీకు ఏమిస్తుందంటే ధైర్యం ఇస్తుంది అన్నమాట. ఆపదలో, కష్టంలో నువ్వు ఏడ్చినప్పుడు, నీ ఒంటరి జీవితంలో నీ గదిలోకి వెళ్ళినప్పుడు ఏడ్చినప్పటికీ అప్పుడు నేను దాచి వాక్యంతో నింపి నీతో మాట్లాడి మన గదికి వెళ్ళి బయట తెచ్చే మన దేవుడు అండి. అక్కడ వాక్యం చూస్తున్నాం కదా. అదే కీర్తన 64 ఏమంటే తెలుసా? చూసినాం. దేవా, నేను మొర పెట్టగానే నా మొర ఆలకించము. చూడండి, మనం ఎప్పుడు మొర పెట్టుకుంటాం చెప్పండి? ఎప్పుడు కష్టంలో బాధలు కాదండి. మనం ప్రతిదినం దాని మొదటి కీర్తనలు ఏమంటాడు? దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఆనందించిన వాడు ధన్యుడని చెప్తున్నాడు మనకు. మరి ఈ వాక్యంలో చెప్పినట్టయితే దేవాన్ని మొరపెట్టి చదవండి. చూసినామా? అప్పుడు చూడండి, మనం అంటాము ఇప్పుడే శత్రులు ఉండండి, ఇప్పుడే శత్రులు ఉండటం అనుకుంటాం కానీ కాదండి. మరి ఆనాడు నుండి శత్రులను భయంతో శత్రువులను ఒడగొట్టేది. మరి ఎంతమంది భయపడే భక్తులు ఉన్నారు. వారందరూ శత్రువుల చేతికి వెళ్ళి, దుష్ట చేతికి వెళ్ళి ప్రతి దానికి విడిపించుకొచ్చి ఆయన నామం గొప్పగా చేసుకున్నారు అన్నమాట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ భయాలతో ఉంటున్నావో నాకు తెలియదు, ఏ దిగులతో ఉంటున్నావో తెలియదు, ఏ భయాలతో, ఏ దిగులతో నిద్ర వస్తలేదేమో, నీకు ధైర్యం లేదు అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం చెప్పినట్టయితే నా మొర ఆలకించుము. మరి ఇంకొక ఏమంటే శత్రుపై ఉండిన ప్రాణాన్ని కాపాడు. ప్రతిదీ నా ప్రాణం కాపాడము, నన్ను కాపాడము, నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేయమని మనం మొదలుపెట్టేది అలవాటు చేసుకోవాలి. దేవా, నువ్వున్న తర్వాత నాకు శత్రువులు ఉంటారా? నువ్వున్న తర్వాత నా పగవారు కనిపిస్తారా? నువ్వున్న తర్వాత ఇవంతా నాకు కనిపిస్తాయి. ఒకవేళ కనిపించినవి, ఒకవేళ కలదానికి వచ్చినది ప్రార్థన ద్వారా నేను పోరాడతాను. ఎక్కడ పోరాడాలంటే మనము ప్రార్థనలో. భయపడద్దు. నువ్వు వేసే ముందుకు రాకముందుకు, వాక్యం తెలవక ముందుకు, నువ్వు రక్తంలో కడక ముందుకు నువ్వు భయపడుతున్నావు. కానీ ఇప్పుడు భయపడే అవసరం మనకు లేదు. ప్రతిదానికి మనకి ఏమిటి? ప్రార్థన ఉన్నది. ప్రతి దినం ముందు వాక్యం చదువుకోమంటున్నాను. ఒక సంఘం ప్రార్థిస్తున్నాను.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు నీతో నాతో ఏమంటున్నట్టే చూడండి. ఒక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు నీ ఎదురు నుండి పారిపోడు. చూసారా చక్కగా మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో వాక్యంతో మన దేవుడు ధైర్యపరచబోతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? దేవునికి లోపడి ఉండుడి. అపవాదిని ఎదిరించుడు. చూడండి, మనం రోజు ఎక్కడెక్కడ వెళ్ళి వాక్యాలు వింటూ ఉంటాము, ఆయన శరీరత్వం తీసుకుంటూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాం, సంఘం మరి పాస్టర్లకు ప్రార్థించమని చెప్తున్నాము. మరి ఇక్కడ ఆమె ఎదురించే శక్తి నాకు కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నీ ఫ్యామిలీ చుట్టూ, నీ విషయంలో ఏ భయాలతో ఉంటున్నావు, ఏ దిగులతో ఉంటున్నావు? నా శక్తితో నింపడిట్లుగా, పరిశుద్ధాత్మతో నింపడిట్లుగా, నీ ఆత్మను నింపడిట్లుగా, వాక్యంతో నింపడిట్లుగా అని తల్లి కొట్టే శక్తి నాకు దయచి. ప్రభుత్వం అడుక్కోవాలంటే మనము ఇంకా నాకు భయం అవుతున్నది, నాకు ఇంకా ఏదో అవుతుందంటే నువ్వు ప్రార్థనలో వాక్యంలో సరిగా లేనట్టనమాట. ఒకవేళ వాక్యంలో ప్రార్థనలో ఉపవాసంలో నువ్వు కరెక్ట్ ఉన్నట్టయితే ఏ భయాలు వచ్చినా నువ్వు భయపడవన్నమాట. లోకంలో ఉన్నవాడు నీళ్ళు ఉన్నవాడు చెప్పండి, ఒకసారి చెప్పండి, ఒకరు చెప్పండి, ఒక చెప్పుకుంటే ఒక చెప్పచ్చు, నవ్వుకుంటున్నారు. చెప్తున్నారు ఎంత అదృష్టం అండి ఈ చెప్పట్లనంట. ఒక తల్లి ఒక కొడుకు ఒక దగ్గర ఏం కూర్చున్నారు, దానమ్మ రావులు ఒక దగ్గర వెళ్ళని చెప్పుకుంటున్నారు అనమాట. హల్లెలూయా. మళ్ళీ చెప్పుకోండి ఒకసారి. లోకంలో ఉన్నవాడు కన్నా అన్నమా నీ ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పలికినప్పుడు పలకకుంటే నీ ప్రార్థనని ఆలోచించాడు. ఊపిన కాదండి. ఒక దయచేతో మాటలు రావాలంటే, ఒక దయచేతో పలకాలంటే అందరికీ ధైర్యం రాదండి. పరిశుద్ధాత్మ చూడండి, లోకం ఎవరిలో నాకు తెలియదు కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. యాకోబుకు చెప్పినట్టు ఆమె ఎదురించే శక్తి నాకు రోజు దయచేయను. ఏ శక్తి కావాలి మనకు? దేవుని శక్తి, దేవుని వాక్యము, ప్రార్థన, ఉపవాసము. ఎఫెసీయులకు చెప్పినట్టు 200 కటికం పట్టుకొని ఆయన మన బలవంతులయ్యి ఆయన తరిమి కొట్టాలి. అప్పుడు నీ శత్రుని కనిపిస్తాడా? కనిపించడు. నేను ఇంకా భయపడుతున్నానంటే భయపడే అవసరము మనకు ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అదే కీర్తన ఆ వాక్యం అలా పెట్టేసుకొని అదే కీర్తన 62 మొదటి వచ్చిన చూస్తాము. చూడండి, నా ప్రాణమా మౌనంగా ఉండి దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఆయన వల్ల నాకు రక్షణ కలిగింది. చూడండి, మౌనం అంటే ఈరోజు ఒక్కనే చూస్తున్నాం మనం. ఎవరినైనా యేసు ప్రభుని చూస్తున్నాము మౌనంగా. నోరు తెరవలేదాయే ప్రేమ, పదులు పలకలేదాయే ప్రేమ, నోరు తెరవలేదాయే ప్రేమ, పదులు పలకలేదాయే ప్రేమ. ఈ జగతి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఎవరి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. చూడండి, ఒక్కరిని నేను చూస్తున్నాం, మన ప్రభువుని యేసుక్రీస్తు దేవుని ఆ శిలువ పైన చూడండి. ఆ కుమారుడిగా ఈరోజు ఈ లోకంలో ఉంటున్నావా?
నీ నోరు ఎక్కడ వాడుకుంటున్నావు? నీ చెవులు ఎక్కడ వాడుకుంటున్నావు? నీ చెవులు ఎక్కడ వాడుకుంటున్నావు? నీ ఆలోచన ఎక్కడ వాడుకుంటున్నావు? నీ హృదయంలో ప్రతిదీ ఎక్కడ వాడుకుంటున్నావు? ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుచున్నది. నేను దేవుని నమ్ముకొని నేను మౌనంగా ఉన్నాను. ఎంతమంది అన్నా, రాళ్ళతోనే కొట్టినా, నా వెంట గుసగుసలు మాట్లాడినా, నా మీద చెడ్డ మాటలు పలికినా, నన్ను నేను పనికిరాను అన్నప్పటికీ నేను క్రీస్తులో పనికొచ్చే పాత్ర నేను. హల్లెలూయా. చూడండి, నేను దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాను. ఎందుకంటే మౌనంగా ఉందంటే నా ప్రభు అలా పాటించినాడు. వాక్యం చెప్తున్నది. నేను నోరు తెరవలేదు, బదులుపడలేదు. చెడ్డదానికి కానీ మంచిదానికి కానీ నా నోరుని పాటు చేసుకొని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నిన్ను నన్ను ఏమంటానంటే ఆయన వల్ల నాకు రక్షణ కలిగేను. ఎవరంటే అయినా అమ్మా యేసు ప్రభు. రక్షణ అంటే చూడండి ఓకే రాదు. ఇప్పుడు చూడండి ఎంతోమంది రోజు మనము ఎన్ని సంవత్సరాల తండ్రి రక్షణ పొందుకున్నాము. ఈరోజు మాకు ఏమి లేదండి, దేవుడు నమ్ముకొని ఏం లేదు, ఇదంతా ఎందుకని యేసు ప్రభా ఏసయ్యా మీరు వద్దయ్యా అక్కడ పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పిరండి. ఇంతమంది చెప్పడం ఎవరన్నా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. ఏంటంటమ్మా నాతో రా. ఎప్పుడంటే భూమిలో ఉన్నంత వరకు, నా ప్రాణం నా ఊపిరినంత వరకు నా చేయి పట్టుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంతోమంది చేయి పట్టుకొని, ఎంతోమంది ఆట దాకా వస్తా, గేట్ దాకా వస్తా, నేను అక్కడి దాకా వస్తా అని అక్కడి దాకా వచ్చేసి చేతులు వదిలి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నేను చేయి పట్టుకున్న వాడు ఎప్పుడు వదలడండి. హల్లెలూయా. వాళ్ళు చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఎదురు వాళ్ళు చెప్పండి ఒకసారి. మన దేవుడి దగ్గరికి వస్తానంటే ఎట్లుండాలమ్మా? ఉల్లాసంగా. ఎవరికైనా కరెంట్ షాక్ కలిగింది అంటే ఎట్లుంటారమ్మా? అలా ఉన్నానండి మంత్రులతో. ఎంత చక్కని మాటలు. నీకు లోకంలో అన్నీ దొరుకుతున్నాయేమో, నీకు అన్నీ దొరుకుతున్నాయేమో, ఫోన్లు అన్నీ దొరుకుతున్నాయేమో, కానీ ఆత్మీయ ఆహారం దొరకాలంటే ఆయన మందిరంకి రావాలి. హల్లెలూయా. ఆయన మందిరం వచ్చాడి చెవులను తెచ్చి హృదయం తెచ్చి నువ్వు నాతో మాట్లాడుతున్నందు నీకు వందనాలయ్యా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నంలో ప్రభు చెప్తున్నాడు ఏమని? ఆయన వల్ల నాకు రక్షణ కలిగి. ఈరోజు చూడండి ఎంతమంది రక్షణ లేక, నమ్మకం లేక, విశ్వాసం లేక ఎంతమంది నీళ్ళ పొట్టపై చూస్తున్నాము, బుడదలలో పొయ్యే చూస్తున్నాము. ఒక్కరికొకరు ఆపకుండా పట్టుకొని పోతే ఆ పట్టుకున్న చేత నలుగురు అక్కడ వెళ్ళిపోతుందండి. ఈరోజు నీకు ఆ స్థితి ఉందండి. ఈరోజు ఉందా? నువ్వు మునిగిపోతున్నావా? నువ్వు ఇక్కడ నీళ్ళలో పట్టుకపోతున్నావా? నీకు ఒక పూట లేకుండా ఉన్నావా? 3 పూటలు తింటున్నావా? ఒక పూట. నీకు బట్ట లేక ఉంటున్నావా? దుప్పటి మనకు కప్పుకుంటుందని నన్ను ఇంకా బ్రతికింపచేస్తున్నాడు, నన్ను ఇంకా జీవింపచేస్తున్నాడు, నాకు ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నావు దేవంటే దేవుడు అనేక ప్రాంతాలకు ప్రార్థించి నేను పాత్రగా వాడుకుంటాడన్న. హల్లెలూయా. ఆ వాక్యమాల పెట్టేసుకొని అదే కీర్తన 119, 172 వచనంలో ఏం పలుకుతుందో ఇది చూసుకొని ఇంకా వాక్యం చూసుకొని మూర్తి చేస్తున్నాను. కీర్తన 119, 172 వచనం చూద్దాం. నేను నీ ఉపదేశంలో కోల్పోయి ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అవుతున్నాను. యెహోవా, నీ కొరకు, నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. నేను నన్ను దర్శించుకో, నేను నీకు స్తుతించను. నీ న్యాయవిధులు నాకు సహాయం జరుగుతాను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో ఆత్మ ఉంటుందో, ఎవరి హృదయంలో భయం ఉంటుందో అక్కడ పని చూడరు, చూస్తున్నారు సిగ్గుపడదు. అయ్యో ఎవరైనా పాడితే అనుకుంటున్నావు, కానీ అక్కడ చూడవు. ఎవరి వైపు చూస్తున్నావు తెలుసా? యేసు వైపు ఎప్పుడు చూసినావు పాట పాడతావో, పాట పాడుతుందో నీ పని అయిపోతుందండి.
నీలో ఉన్నప్పటికీ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన వాక్యం గురించి నీ నాలుక ఏం చేయాలంటమా? పాడుతుండాలి, స్తుతిస్తుండాలి. నువ్వు నన్ను బ్రతికింపచేయండి, నేను స్తుతిస్తాను. ఈరోజు ఈ 9 మాసంలో మరి కార్యక్రమం నేను సజ్జు నుంచి కరువుకెళ్ళి బయటకు వెళ్ళి ఆ సంస్థలకు వెళ్ళి నేను మనకోసారి పరిశుద్ధమైన దినములకు విశ్రాంతి దినములకు మరి తిరిగి ఆయన సన్నిధి వెతుకుంటూ వస్తున్న ఆ దేవునికి స్తుతించండి వా బిడ్డ. హల్లెలూయా. చూడు, ఎంతమంది మనం అనుకుంటాము, నేను ఒకటే ఫోటో తింటున్నాను చెప్పండి, ఒకటి చెప్తారు ఇక్కడ చెప్పండి, చెప్తారు వాళ్ళు కదా, ఒకటి నేను ఫోటో తింటున్నాను. హల్లెలూయా. 3 పూట దీనికి ఒక పూట పెట్టాలని దేవుడు మనకంతా శక్తినిచ్చి దేవుడు మనకు. ఒక దుప్పటి నువ్వు కప్పుకుంటే 2 దుప్పట్లు కప్పుకున్నట్టయితే 3వ దుప్పటి నీరు కాదండి. ఎక్కడ చలి పెడుతుందో, ఎక్కడ బస్తానులో, ఎక్కడ 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 తప్పా నేను ఎక్కడ వెళ్ళాలి తండ్రి, పరిశుద్ధాత్మ దేవాన్ని ఎక్కడ వెళ్ళాలి తండ్రి, ఈ దుప్పటి ఎవరికి వెళ్ళాలి తప్ప, ఈ వేడి వేడి వాళ్ళని ఎక్కడ తీసుకోవాలంటే నీకెప్పుడు ఆశ ఉంటుందో ఎవరికో ఒకరు సహాయం నీకు ముందుకు వస్తారండి. ఎప్పుడు ఒక ముద్ద నువ్వు అన్నం కానీ, నీళ్ళు కానీ, దుప్పటి కానీ, ఒక మందులు కానీ నువ్వు ప్రార్థించి వాళ్ళకి ఇచ్చినట్టయితే నీ పిల్లలకు దీవెనలు వస్తున్నాయి. ఒకరికి ఒక పూట నీకు తినలేకపోయినది, ఆ ఒక పూట తీసుకుపోయి అది ఇచ్చామనుకో నీకు 3 పూటలు భోజనం ఇస్తుంది. గ్యారంటీ చెప్తున్నాను, బైబుల్ చెప్తున్నాను. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ఏమంటుందో. కొలసి 3:12 వాక్యం ఏమంటే చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జ్ఞానికల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. చూసినాం, ఇక్కడ 2 మాటలు మనకు కావాలి పైకి. ఏమి ఇక్కడ? దేవుని చేత ఏర్పాటు చేసిన వారు, రెండవది పరిశుద్ధులు. ఇవన్నీ కింద చూసినట్టయితే జాగ్రత్త మనసుని మీరు చాలు కిందికి. ఈ జాతి కనికరం, దయ, ప్రేమ ఎవరికి వస్తుందంటే క్రైస్తవుడికి ఏమొస్తుంది? కొంతమందికి క్రైస్తవులలో ఉంటుంది, కొంతమందికి కఠినంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వైపు చూసి నాకు 20 రూపాయలు ఉన్నాయి, నేను 10 రూపాయలు దానం చేస్తే నాకు దేవుడు రేపు ఇస్తాడని జ్ఞానంతో నువ్వు 10 రూపాయలు ఇచ్చినట్టయితే నీకు 20 రూపాయలు చూపిస్తాను. హల్లెలూయా. ఆ ఉన్న 20 రూపాయలు మొత్తం ఇచ్చేస్తే ప్రభా నేను ఏం చేయాలని అనుకుంటా. వెంటనే 20 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు వేసుకుంటా ప్రార్థన చేస్తుంటే నీకు ఎక్కడికి వెళ్ళిన సహాయం దేవుడిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ ఉన్న దాంట్లో నేను తీసుకుంటా, నాకు ఎట్లని నువ్వు ఆలోచించుకుంటా. ఇతరుని ఆలోచించే భాగ్యం ప్రభు ఏం చేసినది? అందరి కోసం ఆలోచించినాడు, అందరు నా వారు అన్నాడు. ఇక మనం చూసినట్టయితే దేవుని చేత ఏర్పాటు చేసిన వారు పరిశుద్ధులంట తగినట్టు జాలిగల మనసులో అక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ ధరించుకోవాలి మనం. కానీ మన లోక రీతిగా నువ్వేం ధరించుకుంటే నాకు తెలియదు, కానీ ఆత్మ రీతిగా మనం బయటకు పోయినప్పుడు ఇవన్నీ ఆత్మలో కనిపించాలన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రీతిగా దేవుడు వాక్యాలతోటి నీతో నాతో మాట్లాడుకుంటా, హెచ్చరించుకుంటా ఈరోజు ఇంకోసారి దేవుడిని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నైట్ పండుకుంటాము, పొద్దున లేస్తామని గ్యారంటీ ఎవరికి లేదండి. హల్లెలూయా. కీర్తనతో మరి సామెతలు 27 చేయమంటున్నాండి. తను ఒకసారి చూద్దాము. రేపటి దినమును గురించి అతిశయపడకుము. ఏ దినంలో ఏది సంభవించినా అది నీకు తెలియదు. నీ నోరు కాదు అల్లుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను చూడదు. రాయి బరువు, ఇసుక బరువు, ముడులు కోపము ఆ రెండింటి కంటే బరువు. చాలా బెట. ఇక్కడ మనం చూసినట్టయితే చక్కని మాట పరిశుద్ధాత్మ చూడండి. మరి నిజంగా దేవుడు ఎన్నో రీతిగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాడు. రేపు ఉండమో కానీ ఉదయంకెళ్ళి రాత్రి దాకా నన్ను బ్రతికింపచేసి అందరితో ప్రయత్నం చెబుతూ అందరితో పలకరించిన భాగ్యాన్ని ఇచ్చిన వైజ్ఞానిక వదనాలు. నాకు ఒక భుజమ్మ, ఒక విశ్వాసి మన చర్చలకు రాగానే మన రక్త సంబంధాలు మన కుటుంబంలో ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆత్మ బిడ్డలు ఏమంటున్నారంట, మా బిడ్డ బాగున్నావా అంటే ఎంత ధైర్యం అండి మనకు కదా. ఈరోజు మీ రక్త సంబంధులను, మీ సమస్తాన్ని కుటుంబం వెనక పడిపోతున్నామో, కానీ ఈరోజు నేను పలకరించే వాళ్ళు తెలుసండి ఆత్మ బిడ్డలే.
హల్లెలూయా. ఎవరికైనా ఏమన్నా అయిందంటే ఆత్మ ఊరుకోదంట. ఆత్మ కట్టుకొని వారికి ప్రార్థించాలి. అయ్యో ఎందుకు ఇలా అయిందని, మనకే అయ్యిందని కొంతమంది ఏం చేస్తారండి, ఏడుస్తారు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అందుకంటాడు, నాతో ఇదే మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడి నన్ను బొమ్మను నేను బొమ్మను అంటే ఆత్మ ఒకటి అనమాట. హల్లెలూయా కదా. ఆత్మ ఒకటే, ఆత్మ ముచ్చటిస్తుంది రకరకంగా అనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, మనం ఏం చేయకున్నా వాక్యములో సమయము గడుపుకుందాం, ప్రార్థనలో గడుపుకుందాం, ఉపవాసంలో గడుపుకుందాం, పట్టుదలలో నిష్కగా ప్రార్థనలో మనం గడుపుతూ మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే మన దేవుడు మనతో మాట్లాడుతూ, మన దేవుడు మనతో పలకరిస్తూ అంటే గొప్ప వాక్యాన్ని, గొప్ప ప్రార్థనలు మనందరూ మీరు కట్టి ఫలించి సాంశిషుగాక. ఆమేన్.